హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు వినాయక చవితి కదండి. ఈ సందర్భంగా స్పెషల్ స్వీట్ తోటి మీ ముందుకొచ్చాను నేను. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు స్వీట్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలి, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అది కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులోకి ఒక 1 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పాల తాలికలు చేస్తున్నాను అనమాట ఈరోజు నేను. చాలా ఇష్టం కదండి వినాయకుడికి, ఉండ్రాళ్ళన్నా పాల తాలికలన్నా స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా. అందుకోసమని నేను ఈరోజు పాల తాలిక రెసిపీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ పైన మరో చిన్న గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని, అంటే ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు రైస్ ఫ్లోర్కి 1 కప్పు బెల్లం అండి, అది మెజర్మెంటు. ఈ బెల్లం వేసుకొని కొంచెం కరిగించుకొని పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే ఇందులో నలకలు ఏమైనా ఉన్నా తర్వాత ఫిల్టర్ చేసుకున్నప్పుడు పోతాయి కదా, అందుకని కరిగించి పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఏమీ లేకోకుండా కరిగించేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. స్వీట్ చేసుకునేటప్పుడు ఏంటంటే అది వేడివేడిగా ఉంటాయి కదా పాల తాలికలు, ఆ టైంలో మనం చల్లటి పాకం వేసుకుంటే అవి విరగకుండా ఉంటాయి అన్నమాట పాలు. అందుకోసం అని చెప్పేసి ముందుగా నేను పాకం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా వరిపిండి. ఇప్పుడు దీన్ని తాలికల్లాగా చేసుకుందాము. ముందుగా కొంచెం నేను చేతికి నెయ్యి అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సన్నగా పొడుగ్గా తాలికలు ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి, ఇది చాలా తొందరగా చేసుకోవచ్చు, చాలా క్విక్ రెసిపీ అనమాట. పాలు ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. అన్నీ ఇంట్లో ఉండేవే కదా, చాలా తొందరగా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పాల తాలికలు అంటే అసలు ఇష్టం ఉండవని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ ఇష్టమే కదండి. ఈ 9 రోజులు నైవేద్యాలుగా పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు తాలికలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకొని వేరే స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవి వేసుకున్నానండి నేను. మీకు ఏది నచ్చితే మీరు వేరే కూడా పిస్తా పప్పులు అవన్నీ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేసుకున్నాక వీటిని బౌల్లో తీసుకోవాలి సపరేట్గా. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. అందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇవి బాగా మరిగించుకోవాలండి. ఆ తర్వాత ఒక 1 అవర్ పాటు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వేయటం వల్ల చాలా చిక్కగా అవుతాయండి పాల తాలికలు. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సగ్గుబియ్యం టేస్ట్. ఆ తర్వాత ఇందులోకి తాలికలు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని అవి వేసుకోవడంతోనే కలపకూడదండి, వెంటనే కలిపేస్తే అవంతా మళ్ళీ కరిగిపోతుంది. తాలికలు ఆ షేప్ అలా ఉండదన్నమాట. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత వాటిని కలుపుకోవాలి. అవి కొంచెం ఉడికిపోయిన తర్వాత మనం అదే పిండి ఉంది కొంచెం మిగుల్చుకున్నాం కదండి తాలికలు చేసుకున్నప్పుడు, అందులో కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా చేసుకొని వాటర్ తోటి అది అందులో లిక్విడ్ అందులో పోసుకోవాలండి ఉడికే పాలల్లోకి. ఎందుకంటే తిక్కుగా అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే మామూలుగా పలచగా ఉంటాయి అనమాట పాల తాలికలు. ఇలా వేసుకోవడం వల్ల తిక్కుగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఉడికేసి చాలా బాగుంటాయండి, మధ్య మధ్యలో చాలా బాగుంటాయి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుంది స్వీట్. చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది అసలు. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. మంచిగా ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది స్వీట్. థిక్గా వచ్చేసింది కదా. ఈ ఫెస్టివల్స్ అప్పుడే కాదండి, మామూలుగా మనకి ఎప్పుడు స్వీట్ కావాలనుకున్నా కానీ ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు పరమాన్నం సేమియా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పాల తాలికలు కూడా చేసుకోండి, మీ ఇంటిల్లో 10కి బాగా నచ్చుతుంది. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి, చాలా పాతకాలం వంట అనమాట ఇది.
ఆ తర్వాత ముందుగా మనం కరగబెట్టుకున్నాం కదా బెల్లం అది ఇప్పుడు నేను ఫిల్టర్ చేసి ఇందులోకి వేస్తున్నాను. ఇదంతా అందులోకి వడకట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లంతో చేసుకుంటే ఏంటంటే హెల్దీ కూడా కదండి. షుగర్ ఇప్పుడు అందరూ వాడట్లేదు. షుగర్ అంత మంచిది కాదు హెల్త్కి. అందుకోసం అని చెప్పేసి నేను బెల్లంతో చేశాను. మీకు నచ్చితే మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్